ఆఫ్టర్ డయాబెటీస్ హిట్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటుంది? డయాబెటీస్ ఆల్రెడీ డిటెక్ట్ అయినప్పుడు అప్పటికీ లోపల 50% ఇన్సులిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఓకే. డయాబెటీస్ వల్ల నీరసం, ఫటీగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో చూస్తే డయాబెటీస్ కిడ్నీ పరంగా చూస్తే దట్ హైయెస్ట్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఆర్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో ఇది చాలా భయంకరమైన బాధాకరమైన విషయం. నేను చూశాను, ఒకసారి ఎప్పుడైనా డయాలసిస్ వెళ్ళి చూడండి ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటాం. అందరూ డయాబెటిక్ వాళ్ళే చాలామంది. ఒక్కసారి డయాబెటీస్ వస్తే 2 to 4 fold ఇంక్రీజెస్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ అటాక్స్. అండ్ మోర్ ఓవర్ సైలెంట్ ఉంటాయి. న్యూరోపతి అంటాం, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ ఫుట్ అంటాం. ఐస్ అనే కాదు, కిడ్నీస్ అనే కాదు, నర్వ్స్ అనే కాదు, రక్త సరఫరా కాళ్ళు కానీ గుండె పరంగా ఇన్ని రకాల సమస్యలు మనం ఎందుకు ఫేస్ చేయాలి? మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎందుకు ప్రాపర్గా ఉండకూడదు? మనం ఎందుకు డయాబెటీస్ గురించి సీరియస్గా తీసుకోకూడదు?